అమృత బాగా ఏం కోరుకున్నావు? తాతయ్య నాయనమ్మ చల్లగా ఉండాలని, అలాగే బ్యాంక్ దగ్గర పోయిన డబ్బుని మాకు తిరిగి అందచేసిన ఆయన బాగుండాలని కోరుకున్నాను. వావ్, మరి నీ గురించి ఏం కోరుకోలేదా? నీ గురించి నేను కోరుకున్నానులే. ఏమని? నేను చెప్పబోయే మాట విని నీ కోపం రాకూడదని. కోపమా? కోపం ఎందుకే? అది చెప్పు. మనం హైదరాబాద్ వెళ్ళేది 2 రోజుల తర్వాత. ఏమన్నా? అవునే. అయితే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? గోవాకి. గోవాకా? అయ్యి జోకింగ్? కాదు, నిజంగానే. చైతన్య బర్త్డే కదా, అతను నన్ను గోవా రమ్మని ఇన్వైట్ చేస్తే. స్టాప్ ది బస్. అదే కాదే, నేను చెప్పేది వినవే. అమృత ప్లీజ్, నన్ను అర్థం చేసుకోవే. 2 రోజులే కదా, ప్లీజ్. నువ్వు చెప్పకుండా ఇలా చేయడం నాకేమీ నచ్చలేదు. గోవా వెళ్తున్నావని ముందే చెప్తే నువ్వెక్కడ రావేమోనని. నే రాకపోతే మీరు వెళ్ళొచ్చుగా. నువ్వు వస్తేనే మా ఇంట్లో వాళ్ళు నన్ను పంపిస్తానన్నారు. అంటే నీ సరదా కోసం నాతో అబద్ధం చెప్తావా? నో నో నో, ఐఎమ్ సారీ, వెరీ సారీ. అమృత ప్లీజ్, అందరూ మనల్ని చూస్తున్నారు. పదవే ప్లీజ్, నా కోసమే, నా ప్రేమ కోసమే. ఏ అమృత అమృత ప్లీజ్ ప్లీజ్.